అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో అందరూ. ఈరోజు నెల్లిపర్తి టు సుంకరపేట అండి. సుంకరపేట మీరు ఎప్పుడు చూడలేదు ఈ ఊరు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడా. సుంకరపేటలో ఈరోజు అయితే పని ఉందండి, కొంచెం సీసీ రోడ్ వర్క్ ఉంది, కొత్తగా సీసీ రోడ్డు వేస్తారంట, ఆ పని అయితే ఉంది. ఇదిగోండి, ఇదేమో ఆమదల్స్కి వెళ్ళే రూటు, ఇదేమొచ్చేసి అదే సుంకరపేటకి వెళ్ళే సీసీ రోడ్ అండి. ఇది మనం అక్కడ వేసింది కూడా పల్లెటూరులో సీసీ రోడ్డు వేయాలి. ఇప్పుడు మనం అయితే సుంకరపేటకి అయితే వెళ్తున్నాము. కొబ్బరి తోట వేశారు ఒక రైతు. కొంచెం మా మేనల్డ్ పెళ్ళికి కొంచెం బిజీ అయ్యానండి. కొంచెం వీడియోలు అయితే పెట్టడం అయితే కొంచెం పెట్టలేకపోతున్నాను. దయచేసి కొంచెం మీరు కొంచెం ఆలోచించగలరు, ఎందుకంటే ఇటు డ్యూటీ పని చేయాలి, అలాగే మరి ఆ పెళ్లి పనులు కూడా చూసుకోవాలి, అలాగే తోట పనులు చూసుకోవాలి. మీకు తెలుసు, కొంచెం వీడియోలు పెట్టడం అయితే పెట్టలేకపోతున్నానండి. చూడండి మామిడి పూత ఎంత బాగుందో, అసలు నిజంగా ఎంత నీట్గా అయితే ఉందో మామిడి పూత. పచ్చని ఇక్కడ సీడి తోటలు, మామిడి తోటలు ఎక్కువ అండి, కొండ ప్రాంతం కదా. మనమైతే సుంకరపేటకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇదే సుంకరపేట విలేజ్. ఏడే గురువు గారు, ఎక్కడికే సీసీ రోడ్ చేస్తాము. చూస్తాను, ఎందుకంటే ట్రాక్టర్లు ఉన్నాయి అక్కడ, ట్రాక్టర్లు ఉన్నాయి, వస్తుంటాను మళ్ళీ లెవెల్ చేయడానికి కూడా వస్తుంటాను. ట్రాక్టర్లు పొరపాటు వెళ్తున్నాయి, లెవెల్ చేయడానికి వస్తానా, ఆ రోజైనా తీస్తాను, పర్వాలేదు. అవునులే, అలాగే అమ్మా. ఏడు తల్లి, అదే అవి చెప్పాడులే, చూస్తాను. మా ఓనర్ కూడా వస్తున్నారు, చెప్తానా. అరే డబ్బులేమి ఇవ్వండి. ఇక్కడికి అయితే వెళ్ళాలి, ఇది మొత్తం సుంకరపేట. ఈ సందులో మనకి ఏదో పని చెప్పారు. మనమైతే టైమింగ్ అయితే రాసుకుంటున్నామండి. మరి ఎర్త్ వరకు వచ్చాం కాబట్టి టైమింగు, ఇది లోడ్లు ఈ పక్కన రాసినవి 8:30 అవుతుంది, 8:30 అండి టైము. 2 రాసుకున్నాము. బుక్ అయితే అక్కడ పెట్టేసి ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, జంగల్ క్లియరెన్స్ అయితే మనం ఇప్పుడు చేయాలి. అదిగోండి, అక్కడ సీసీ రోడ్ ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ నుంచి ఇదిగోండి మనం ఇది కటింగ్ చేస్తున్నాం కదా, ఈ సీసీ రోడ్డుకి అయితే కలుస్తుంది. ఈ గొయ్యి ఉంది ఇక్కడ పెద్దది, ఈ గొయ్యి కూడా మనకైతే కలపాలండి. అలాగా అదిగోండి ఆ ఎడ్జ్ అయితే అలా కట్ చేసుకొని వస్తున్నాను నేను, ఎందుకంటే మనకి రోడ్డుకి మనకి వెడల్పు సరిపోదు కాబట్టి కొంచెం ఇటు ఎడ్జ్ కట్ అవుతుంది. మనకైతే టిఫిన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం టిఫిన్ అయితే చేసేస్తాము. పూరి, ఇడ్లీ, అలాగే కూర, పల్లి చట్నీ. భోజనం అయితే అయిపోయింది, అదే టిఫిన్ అయితే అయిపోయింది అంచక్క. ఇగో ఇవంతా లెవెల్ అయితే చేశాను. అక్కడ ప్రెసిడెంట్లు, పెద్ద మనుషులు వాళ్ళందరూ ఉన్నారు. ఇదంతాను లెవెల్ చేశాను కండి, చూడండి ఇవంతాను. మళ్ళీ ఇంకా అటు సైడ్ లెవెల్ చేసేది ఉంది, ఇగో అటు అటు సైడ్ అయితే లెవెల్ చేసేది అయితే ఉంది. ఇప్పుడు లెవెల్ చేద్దాము. ఇగో ఇది స్కూల్ బిల్డింగు. అన్న వైర్ తాగాలి కదా, చూడు. అండి వర్క్ అయితే మొత్తం అయితే చేస్తాము.
చూస్తున్నారు కదా, ఇక మనమైతే పని అయితే అయిపోయింది. ఇక అక్కడ జనాలందరూ ఉన్నారు. పని అయితే అయిపోయింది, ఇక మేమైతే వెళ్ళిపోతున్నాము. 4 గంటల వర్క్ అయితే వచ్చిందండి. శంకరపేట ఊరు, మంచి నీట్గా తల్లి తీసేస్తాను. ఇప్పుడు కంకర తీయడానికి వస్తాను కదా, నేను తీసేస్తాను. కంకర వేస్తాను ఈ పొద్దు, కానీ రేపు వేసినా మళ్ళీ నేర్పడానికి వస్తాను. ఆ ప్రెసిడెంట్ చెప్పాలి అయితే, మనకి పర్మిషన్ లేదు. చేస్తాను అమ్మ, ట్రాక్టర్లు ఉండిపోయినాయి తల్లి, ట్రాక్టర్లు అక్కడ ఉండిపోయినాయి. అయితే ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోతున్నాము ఈ ఊరు నుంచి. అలా చెప్పకపోతే వాళ్ళకి కాదండి, లేకపోతే వచ్చేయి ఇచ్చేయి అంటారు. ఇదిగోండి బాగా చెమటలు అయితే వచ్చేసాయి. భోజనం టైంకి అయితే మనమైతే వెళ్ళిపోతున్నాము. ఇక భోజనం అన్నది మరి ఈరోజు రాదు, అయిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం, అందరికీ బాయ్ బాయ్.